బంగారం బాధితులందరికీ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 బ్రాంచ్ ఎదుట ఆ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం భారీగా అపహరణకు గురైన విషయం తెలిసిందే. 3 రోజుల నుంచి వేచి చూసిన ఖాతాదారులు సోమవారం బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాము తీసుకున్న లోన్ను మాఫీ చేసి తమ బంగారం తమకు అప్పగించాలని కొంతమంది ఖాతాదారులు అంటున్నారు. ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో బ్యాంకులో ఆడిటింగ్ నిర్వహిస్తున్న అధికారులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని బంగారం రికవరీ చేసి ఇస్తామని చెప్పుకొచ్చారు. ఒకవేళ బంగారం రికవరీ కాకపోతే ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం నగదు చెల్లించేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి సమయం పడుతుందని, కాబట్టి ఖాతాదారులు సంయమనం పాటించాలని కోరారు. అయితే ప్రాసెస్ కి ఎన్ని రోజులు పడుతుందో ఖచ్చితంగా చెప్పాలని ఖాతాదారులు డిమాండ్ చేశారు. దీనికి అధికారుల దగ్గర సమాధానం లేదు. మేము ఎంతో ఆశపడి ఇలా పెట్టుకున్నాం. మేము మా పిల్లల వస్తువుల కానించి అన్ని జ్ఞాపకాలు చేయించుకునే కూడా ఇందులో పెట్టుకున్నాం. మాకు కావాలి, మాకు వేరే మాకు ఏదైనా సాయం ఇప్పుడు ఉన్నాయి లేని ఉన్నాయి, ఇంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్నాయని పెడతా అన్నారు. అవి కూడా చెప్పట్లేదు, పెట్టట్లేదు. మాకు ఏదో ఒకటి సహాయం చేసి మాకు బయటపడేటట్టు చేయండి దయచేసి. బ్యాంక్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. దానిపై నమ్మకంతో మేము గోల్డ్ పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు మా యొక్క గోల్డ్ సిబ్బంది దాన్ని తస్కరించిందని మేము పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలిసింది. దీనికి పూర్తి బాధ్యత SBI వహించి మాకు పూర్తి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వీలైతే SBI పైన సుప్రీంకోర్టులో కేసు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి ఇలాంటి ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టకుండా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. SBI అనేటువంటి బ్యాంకు ఒక ఉన్నతమైన బ్యాంకు సంస్థ కాబట్టి మేము అందరం దీన్ని నమ్ముకొని పెట్టడం జరిగింది. ఈ పెట్టిన దాంట్లో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళ వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకులో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళు రూపాయి వాటాన పోగేసుకొని తులం అర్థులం కొనుక్కొని వారి వ్యవసాయ అవసరాల కోసం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి బ్యాంకుపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. కాబట్టి పై అధికారులు ఎవరు ఉన్నారో మాకు వచ్చి ఈ రోజు మాకు ఈ హెల్ప్ లైన్ పెడతారా, లేకపోతే మాకు ఏ విధంగా మా యొక్క నష్టాన్ని హామీ ఇస్తారో మాకు తెలియజేసే వరకు మా యొక్క ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని. చెన్నూరు SBIలో 12 కోట్ల రూపాయలకు పైగా గోల్డ్ ఫ్రాడ్ జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న నరిగే రవీందర్ కస్టమర్లకు చెందిన కిలోల కొద్ది బంగారాన్ని మాయం చేసినట్లు సమాచారం. బ్యాంక్ లో 3 రోజులుగా ఉన్నతాధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లాకర్లలోని బంగారం కనిపించకపోవడంతో కంగుతిన్నారు. మొదట 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించినప్పటికీ దానికి 3 రెట్లు ఉంటుందని అంచనాకొచ్చినట్లు తెలిసింది. బ్యాంక్ లో సుమారు 450 మంది కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్లు తీసుకున్నారు. అందులో 300 మందికి పైగా గోల్డ్ మాయమైపోయింది. ఈ విషయం బయటికి రావడంతో కస్టమర్లు శుక్రవారం ఉదయమే భారీ సంఖ్యలో బ్యాంక్ వద్దకు తరలి వచ్చారు. తాము తాకట్టు పెట్టిన లాకర్లలో దాచుకున్న బంగారం ఉందో పోయిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్లీ సోమవారం ఆందోళనకు దిగారు. మా గోల్డ్ మాకు ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మరి గోల్డ్ ఇవ్వకపోతే, రికవర్ కాకపోతే ఏ విధంగా మాకు ఇస్తారో, హామీ ఇస్తారో మాకు ముందు హామీ ఇవ్వాలి. మీరు మాకు హెల్ప్ డిస్క్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. అదే విధంగా గోల్డ్ ఏది వేందో ఆ గోల్డ్ కు డబ్బులు మాత్రమే ఇస్తానని అంటున్నారు లోపల. కానీ ఆ గోల్డ్ మాకు అవసరం, ఆ డబ్బులు మాకు అవసరం లేదు. మా గోల్డ్ మాకు కావాలి. లేకపోతే మా గోల్డ్ మాకు ఇవ్వకపోతే గోల్డ్ తీసుకున్న ప్రతి ఒక్క బాధ్యత అందరు కూడా ఆ గోల్డ్ లోన్ మాఫీ చేయాలి. ఇదే వాళ్ళకు శిక్ష, SBI వాళ్ళకు శిక్ష. బ్యాంక్ వాళ్ళకు గోల్డ్ లోన్ మొత్తం మాఫ్ చేసి ఆ గోల్డ్ అయితే లోన్ ఎంత తీసుకున్నారో, ఆ గోల్డ్ ఏం తీసుకున్నారో గోల్డ్ పూర్తిగా మొత్తము బాధితులు అందరికి ఇవ్వాలని మేము కోరుకునే నినాదం ఇది. మా గోల్డ్ మాకు ఇచ్చేదాకా మేము ఇదే ధర్నా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. మీ పై ఆఫీసర్ అయితే ఎవరు ఉన్నారో మాకు హామీ ఇవ్వాలి. మీరు హెల్ప్ డిస్క్ పెట్టాలి. మీరు ఏ విధంగా ఇంతవరకు ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టలేదు, ఒకటి చెప్పలేదు, మాకు హామీ ఇవ్వలేదు. మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియాలని మేము కోరుకుంటున్నాం. గత అక్టోబర్ నుంచి జరుగుతున్నది అని అంటున్నారు. అక్టోబర్ నుంచి ఆగస్టు వరకు జరుగుతున్నది అంటున్నారు. అంటే దాదాపు 10 నెలలుగా జరుగుతున్నది. మరి ఆడిట్ క్వార్టర్లీ ఉంటుంది అంటున్నారు.
ఇయర్లీ అంటే 3 నెలలకు ఒకసారి ఆడిట్ ఉంటుంది అంటున్నారు. మరి 3 నెలలకు ఒకసారి ఆడిట్ జరుగుతున్నప్పుడు గత సంవత్సరం జరుగుతున్నప్పుడు ఎందుకు ఐడెంటిఫై కాలేదు ఇది? అంటే ఇందులో మేనేజర్ పాత్ర ఉందా, తర్వాత సిబ్బంది పాత్ర ఉందా? ఎందుకంటే ఒక్కడి వల్ల జరిగే పని అయితే కాదు ఇది. ఎందుకంటే 10,000 5,000 మోసము కాదు, దాదాపు 15 లక్షలు. న్యూస్ లో కూడా డిఫరెంట్ గా అంటున్నారు. 20 లక్షల బంగారం, 20 కిలోల బంగారం అంటున్నారు, 5.5 కిలోలు అంటున్నారు, ₹1 కోటి నగదు అంటున్నారు. మరి ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు. బ్యాంకు వాళ్ళు కూడా ఇంతవరకు రెస్పాండ్ అయ్యి బాధ్యతగా ముందుకు వచ్చి సరిగ్గా పోయింది ఇంత, మరి మిగిలిన వాళ్ళ ఇన్ని ఉన్నాయి, మరి ఎవరెవరి ఉన్నాయి అనేటువంటి క్లారిటీ కూడా బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదు. అంటే వాళ్ళ యొక్క వైఫల్యం ఇక్కడ కనబడుతున్నది. అంటే వాళ్ళకే క్లారిటీ లేదనే విషయం తెలుస్తున్నది ఇక్కడ. అంటే ఇంత ఆందోళన జరుగుతున్నది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి విషయం. ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇంత పెద్ద బ్యాంకు అయినప్పటికీ కూడా ఎవరు దీనికి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఇక్కడ బ్యాంక్ అధికారులు. మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మా బాధ ఎవరితో చెప్పుకోవాలనే విషయం కూడా మాకు ఇక్కడ అర్థం కావట్లేదు. మా అరుపులు మాకే సరిపోతున్నాయి తప్ప మా గోడు వినేవాడు ఎవరు లేడు ఇక్కడ. సో ఆ విషయంలో మాకు తగిన న్యాయం చేయాలి. మీడియా మిత్రులందరినీ ఈ విషయంలో వేడుకుంటున్నా. దీనికి కనీసం ఒక ఉద్యమాన్ని ఉధృతం చేయండి. మా బాధని, ఆవేదనని పై అధికారులకు కూడా చేరే విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్నా. దయచేసి ఇప్పటికైనా మిగతా వాళ్ళు చెప్పినట్టుగా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయండి, ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేయండి, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిని ఇక్కడ అసైన్ చేయండి. చేసి మాకు ఏదైనా ఒక వివరణ, క్లారిటీ ఇచ్చే విధంగా మాత్రం చేయాలని కోరుకుంటున్నాను.